బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. కొత్త మేయర్ ఎంపికకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అవినీతి ఆరోపణలతో మేయర్ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను ఇన్ఛార్జ్ మేయర్గా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 7న నోటిఫికేషన్, 11న కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జరుగుతున్నారు. సుధీర్, ఇప్పుడు మేయర్గా ఎవరు ఎన్నుకోబోతున్నారు? అంటే ఇన్ఛార్జిగా ఆల్రెడీ ముంతాజ్ బేగంకి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడే కొత్త మేయర్ కాబోతున్నారు, లేదా ఎవరైనా ఇంకా పోటీకి వస్తున్నారా? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప మేయర్ సురేష్ బాబుకి అయితే కనుక బిగ్ షాక్ తగిలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎట్టకేళ్లకు ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో కూడా కొత్త మేయర్ను ఎన్నుకోమని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి కడప జిల్లాలో ఇదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బిగ్ షాక్ అని తగులుకొని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా మొదటి నుంచి కూడా కడపలో అయితే కనుక కుర్చీలాట నడుస్తుండేది. ఆ కుర్చీలాటలు పూర్తిస్థాయిలో కూడా మాధవిరెడ్డి పూర్తిస్థాయిలో పంతం కూడా నెగ్గించాలని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనులు తన కుటుంబ సభ్యుల పేరుతో చేసుకున్నాడో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పేర్లకు సంబంధించి అలాగే దాదాపుగా 7 వర్కులు చేసుకున్నాడు. ఆ వర్కులకు సంబంధించి ఆ విజిలెన్స్ కమిటీకి కంప్లైంట్ చేయడంతో కూడా విజిలెన్స్ కమిటీ దాదాపుగా ఇప్పటికే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా ఆయన పైన అయితే పూర్తిస్థాయిలో కూడా తన కుటుంబ సభ్యుల పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా వర్కులు చేసుకున్నాడని నిర్ధారణ కావడంతో కూడా ఆయన పైన పూర్తిస్థాయిలో కూడా అటు ఎవరైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పూర్తిస్థాయిలో ఆయన విచారించిన అనంతరం కూడా ఆయన ఆ పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పలుమార్లు కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళినా కానీ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించడంతో కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే మేయర్పీఠ నుంచి కూడా దించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఈ నెల 7వ తేదీన మేయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ కూడా పూర్తిస్థాయిలో మేయర్ ఎన్నిక కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది. అయితే ఇప్పటికి మనం చూసుకోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా గుబులు మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 40 మందికి పైగా ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారు. మరో పక్క చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి కూడా దాదాపుగా 8 మంది సభ్యులు ఉన్న పరిస్థితి ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాదాపుగా ఈ నెల జరుగుతున్న 11వ తేదీ పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 40 మంది సభ్యులు ఉంటే కనుక ఆ 40 మందిలో పూర్తిస్థాయిలో ఇప్పటికీ 3 పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా ఎవరైతే ఆ 40 మంది సభ్యుల్లో కూడా పాకా సురేష్ అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన కూడా మేయర్ ఎన్నికకు ఆయన కూడా ముఖ్యంగా ముందున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క బండి నిత్యానంద రెడ్డి కూడా ఆయన కూడా మేయర్ పోటీకి పడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఆయనని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యన ఈ పోటీ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. లేకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అలాగే మాజీ మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ముగ్గురు కూర్చొని దాదాపుగా ఇది పెద్ద ఎత్తున ఇష్యూ కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఒకరినే పెడతామనే నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ఎవరు కూర్చొని ఖచ్చితంగా ఒకరినే పెడితే బాగుంటుంది, లేదంటే కనుక పూర్తిస్థాయిలో ఇది పెద్ద ఎత్తున బయటికి వెళ్తే కనుక ఏదైతే జగన్కు సొంత నియోజకవర్గమైనటువంటి ఈ జిల్లా నుంచి ఇలా పోతే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయనే నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా దాదాపుగా ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే ఈ 3 త్రిమూర్తులు ఉన్నారో ఈ 3 త్రిమూర్తులు కూర్చున్న అనంతరం కూడా ఎవరిని అభ్యర్థిని నిలబెట్టాలి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే మరోపక్క ఇప్పటికి మనం చూసుకోవచ్చు, ఆ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే 8 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరికి మద్దతు పలుకుతారో ఏంటన్న పైన కూడా అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తున్నది మనం చెప్పుకోవచ్చు. సతీష్, ఏదేమైనా చూసుకుంటే కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి అయితే కనుక పెద్ద ఎత్తున భిక్ష తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.